నిరుద్యోగుల గురించి మాట్లాడండి పుణ్యాత్ముడు. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. పెట్టు ఒకరోజు అసెంబ్లీలో ఉద్యోగాల మీద. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. డిపార్ట్మెంట్ల వారీగా లెక్క చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అసలు కేసీఆర్ సాధించిన గొప్ప విజయం 95% లోకల్ రిజర్వేషన్ కేసీఆర్ గారు సాధించింది. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో అచ్చంగా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలితం. కేసీఆర్ దూరదృష్టితో చేసిన దాని ఫలితం. ఇవాళ నువ్వు 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటావు. అసలు నువ్వు ఇచ్చింది 6-7 మించదు. మిగతా 50,000 ఎక్కడి? పోలీస్ కానిస్టేబుల్ 20,000 ఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్. ఫిజికల్ టెస్ట్ చేసింది బీఆర్ఎస్. ఫైనల్ ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్. మెడికల్ చెకప్ చేసింది బీఆర్ఎస్. నువ్వు వచ్చి కాగితం ఇచ్చినావు కంటే ఓన్లీ సర్టిఫికేట్ కాగితం ఇచ్చి 20,000 నేను ఇచ్చిన అంటే నేను నమ్ముతారా? ఎందుకు ఈ బోగస్ మాటలు మాట్లాడతారు? నువ్వు చెప్పింది ఏంది? ఆనాడు రాహుల్ గాంధీ గారు మీరు పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు? క్షమాపణ చెప్పు. ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని 2 లక్షలు కాదు కదా 5% 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యనందుకు ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పు. నిరుద్యోగ భృతి ఇస్తాని ప్రియాంక గాంధీ గారితో చెప్పించి నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తానని జాబ్లెస్ క్యాలెండర్గా మార్చినావు. దానికోసం నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పు. ఉద్యోగాలు వాయిదా వేయమని అడిగితే వీపులు కమిలిపోయేటట్టు పోలీసులతో కొట్టించినావు కదా. ఇదేనా నీ ప్రజాపాలన? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నువ్వు మీరిద్దరు రాండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ పోదాంపా. గన్మెన్లు లేకుండా ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళకి కొడతారో తెలుస్తుంది. వస్తావా సెంట్రల్ లైబ్రరీకి? గన్మెన్ లేకుండా నువ్వు రాహుల్ గాంధీ రాండి. ఇప్పుడు ఆ నిరుద్యోగ యువతను ధర్నాలు చేస్తే, నిన్ను ప్రశ్నిస్తే కోచింగ్ సెంటర్ల ఏజెంట్లు అని చెప్పి వాళ్ళని అవమానపరిచిన. అందుకే ఆ నిరుద్యోగ యువత మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ కర్రు గాల్చి వాత పెట్టింది రేవంత్ రెడ్డి గారు.